ఇది GL11 విజన్ టెక్ మిషన్ అండి. ప్రతి షాప్కి ఒక GL11 మిషన్ ప్లస్ ఒక వేయింగ్ స్కేల్ ఇస్తారు. ఇది వేయింగ్ స్కేల్ 50 kg సపోర్ట్ చేస్తుందండి వేయింగ్ స్కేల్. ఓకే, ఈ GL11 బాక్స్తో బట్టి మనకి ఏ ఐటమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది GL11 మిషన్ విజన్ టెక్ వాళ్ళది. దీంతో పాటు ఒక ఛార్జర్, ఒక పేపర్ రోల్, యాంటీనా, విప్ యాంటీనా. ముందుగా మనం ఈ GL11 మిషన్లో బ్యాక్ సైడ్ ఇది బ్యాటరీ అండి. దీనికి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసి బ్యాటరీ తీయడం అండి. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ ఉంటుందండి. స్టిక్కర్ రిమూవ్ చేస్తే ఇది క్యాప్, ఈ క్యాప్ను కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్లాట్లు ఉంటాయండి. ఇటు సైడ్ ఉన్న స్లాట్లోనే మన సిమ్స్ సపోర్టింగ్ అండి. ఇది 2 సిమ్లు అండి. ఇది ఈ కింద ఉన్నది సిమ్ 2 అండి, పైన సిమ్ 1. ఈ కట్టింగ్లోనే పైకి ఉండాలండి. తర్వాత ఈ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. బ్యాటరీ యాంటీనా ఫిక్స్ ఇక్కడ ఉంది. యాంటీనా ఫిక్స్ చేసుకోవడం. ఇది వచ్చేసరికి USB పోర్ట్ అండి. ఇది RS-232. ఇది ఎథర్నెట్ కేబుల్ పెట్టుకున్న పాయింట్. ఇది ఛార్జింగ్ పెట్టుకున్న పాయింట్. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఛార్జింగ్. ఇది ఛార్జర్ పాయింట్ అండి. మనం ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ రెడ్ లైట్ కంపల్సరీ వెలగాలి, లేకుంటే ఛార్జింగ్ జరగనట్లు లెక్క. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి 2 సెకండ్స్ పెట్టుకోవాలండి. మీకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. అది వచ్చి స్క్రీన్ ఇలా వస్తుంది. మీకు ఒక 20 సెకండ్స్ పడుతుంది మొత్తం బూటింగ్ అయ్యి, మొత్తం నెట్వర్క్ సెట్ చేసుకొని GPRS కనెక్ట్ అవ్వడానికి 20 to 25 సెకండ్స్ పడుతుంది టైము. ప్రతి షాప్కి ఒక 7 డిజిట్ కోడ్ ఇస్తారండి. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 06848100. మనం నంబర్ ప్రెస్ చేసిన తర్వాత యజమాని వివరాలు ఇక్కడ క్లిక్ చేయగలనే యజమాని వివరాలు క్లిక్ చేయగానే ఇలా యజమాని పేరు, నామినీ పేర్లు వస్తాయండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ EID నెంబర్లు అండి. ఇవి ఎవరైతే షాప్ ఓపెన్ చేశారో వాళ్ళ పేరు కాడ క్లిక్ చేయడం. స్కాన్ వేలు బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు చిన్న బీప్ సౌండ్ వస్తుందండి. చిన్న బీప్ సౌండ్ రాగానే వేలు పెట్టాలి. పెద్ద బీప్ రాగానే వేలు తీసేయాలి. ఇప్పుడు వేలు తీసేయాలి. మనం పెట్టిన వేలు ముద్ర EIDతో చెక్ చేసుకొని ఓకే అయితేనే ఓపెన్ అవుతుందండి. ఇన్ కేస్ రాంగ్ పర్సన్ కనుక పెడితే బయోమెట్రిక్ ఫెయిల్ అని వస్తుంది. సపోజ్ అది కూడా చూద్దాం. నాకు షాప్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేద్దాం.
యజమాని పేరు క్లిక్ చేసుకొని స్కాన్ వేలు. యజమాని బదులు వేరే వాళ్ళు వేలు పెట్టారు ఇక్కడ. ఈ విధంగా రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. కట్ పర్సన్ పెడితేనే అది ఆన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కట్ పర్సన్ వేలు పెడతారు. ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ది పంపిణీ. ఎవరైనా కార్డు హోల్డర్ వస్తే వాళ్ళకి సరుకు అంతా ఇచ్చేది ఈ పంపిణీ ద్వారా. ఇది బిఎఫ్డి, వస్తు దిగుమతి, ప్రస్తుత నివేదికలు, కిరోసిన్ దిగుమతి. వీటి గురించి అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం పేపర్ రోల్ ఇన్సర్ట్ చేసుకోవాలండి. పేపర్ రోల్ని ఈ రెండు వైపులా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి పైకి లేపితే వస్తుందండి. ఇలా పేపర్ రోల్ పెట్టి రెండు వైపులా ఒకేసారి ఇలా ప్రెస్ చేయాలండి. తర్వాత మీరు పేపర్ మీద గోరుతో కానీ దేంతో ఇలా అంటే బ్లాక్గా గీతలు పడాలండి. ఇలాగ పెట్టడమే కరెక్ట్ అనమాట. ఇన్ కేస్ రాంగ్గా మీరు ఈ విధంగా పెడితే కనుక ఇక్కడ ఎలాంటి గీతలు పడవు, ప్రింటింగ్ ఏం రాదు, మీకు వైట్ పేపరే వస్తుంది బయటికి. అప్పుడు పేపర్ రోల్ రివర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది థర్మల్ పేపర్ అంటారండి. ఇన్ కేస్ మీ పేపర్ రోల్ అయిపోయినా థర్మల్ పేపరే యూజ్ చేయాలి, కానీ వేరే పేపర్ ఏది యూజ్ చేయకూడదు. పంపిణీ కూడా వన్స్ క్లిక్ చేయగలనే ఇక్కడ కార్డ్ టైప్ అడుగుతుందండి. కార్డ్లో ర్యాప్, వ్యాప్, ట్యాప్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇక్కడ లిస్టుగా మీకు వస్తుంది. సపోజ్ ర్యాప్ కార్డ్ క్లిక్ చేయండి. మీకు లాస్ట్ 5 digits ఎంటర్ చేస్తే సరిపోతుందండి. ఇన్ కేస్ వేరే కార్డులో ఏమైనా వస్తే ఎరేజ్ చేసుకుంటే ఎల్లో బటన్ కొడితే ఎరేజ్ అవుతాయండి. 0251630. కుటుంబ వివరాలు ఇది క్లిక్ చేయగానే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది లిస్టు వస్తుందండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏడి నెంబర్లు. ఏ పర్సన్ అయితే వచ్చాడో ఆ పర్సన్ నేమ్ కార్డు క్లిక్ చేసి స్కాన్ వేలు క్లిక్ చేసి స్కానర్ పై ఉంచిన తర్వాత స్మాల్ పీప్ వచ్చిన తర్వాత వేలు పెట్టాలండి. పెద్ద పీప్ రాగానే వేలు తీసేయాలి. జస్ట్ వేలు అలా పెడితే సరిపోతుంది. దాన్ని ఏం గట్టిగా నొక్కడం కానీ అటు ఇటు జరపడం కానీ ఏం చేయకూడదు. ఇక్కడ కమ్యూనిటీస్ డీటెయిల్స్ మొత్తం వస్తాయండి. ఆ కార్డు హోల్డర్కి ఏమేమి ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, దాని వెల ఎంత మొత్తం ఇక్కడ మీకు డీటెయిల్గా వచ్చేస్తుంది. ఈవెన్ రైస్ 10 kgs ఇవ్వాలి, కేజీ రూపాయి. షుగర్ అరకిలో ఇవ్వాలి. ఇక్కడ ఉన్నది 10 కిలోలండి. ఇక్కడ బ్రాకెట్లో 10 ఉంది. బ్యాలెన్స్ అతను ఇంకా ఏం తీసుకోలేదు కాబట్టి బ్యాలెన్స్లో ఉందండి. ఇన్కేస్ ఆ కస్టమర్ కనుక ఏమైనా తీసేసుకుంటే ఈ బ్యాలెన్స్లో జీరోస్ చూపిస్తుంది. ఇందులో గవర్నమెంట్ తరఫున అతనికి ఎంత అయితే ఎలిజిబిలిటీ ఉందో అది ఇక్కడ చూపిస్తుందండి మీకు. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే అండి, ఈ వేయింగ్ స్కేల్కి ఈ పాస్ మిషన్కి మధ్య కమ్యూనికేషన్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయండి. 3 types ఉంటాయండి. బ్లూటూత్, RS-232, USB. ఈ 3 విధాల ద్వారా మన వేయింగ్ స్కేల్కి దీనికి కమ్యూనిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ USB క్లిక్ చేసుకుంటే ఈ కేబుల్ని వెనక్కి ఇందాక చూపించినట్టు USB పోర్ట్లో ఇది ఒక యాంగిల్లోనూ పడుతుందండి. ఇంకో యాంగిల్లో టైట్గా ఉన్నా మీరు గట్టిగా నొక్కద్దు. యాంగిల్ని ఇలా మార్చి చూడండి. ఇలా పెడితే పట్టదు. జస్ట్ యాంగిల్ని ఇలా మార్చి నెమ్మదిగా ఇలా పెట్టండి, సెట్ అవుతుంది. ఇది వేయింగ్ స్కేల్ USB పోర్ట్ రెండో భాగాన్ని ఇక్కడ పెడతా ఉన్నాం మనం. ఇది వేయింగ్ స్కేల్గా ఆన్ ఆఫ్ బటన్. ఇది పవర్ కేబుల్. ఇది పవర్లో పెట్టిన తర్వాత
మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుందండి, ఛార్జింగ్ వస్తున్నట్టు. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ బటన్ ఆన్ చేయండి. ఓకే, మీకు ఆన్ చేయగానే ఫస్ట్ ఇలా కాల్ ఆన్ అని వస్తుందండి. ఇలా ఆన్ బటన్ ఆన్ అని రాగానే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందండి. ఈ బటన్ క్లిక్ చేయండి, మీకు జీరోస్ వస్తాయి. రైస్ ఐటమ్ కూడా క్లిక్ చేయండి. బియ్యం అని మీకు పైకి చెప్తుంది. ఇప్పుడు ఆ వెయింగ్ స్కేల్ మీద 10 kgs వెయిట్ వేయాలి. ఓకే సార్, సరిపోతుంది. అక్కడ ఎగ్జాక్ట్గా 10 kgs వచ్చిన తర్వాత ఇక్కడ మన పాస్ మిషన్లో తోకమోని కింద గ్రీన్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగలన అక్కడ మన ఎంత వెయిట్ అయితే పెట్టామో అంత వెయిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందండి. 10 kgs వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ కావాలంటే ఇక్కడ షుగర్ గారు క్లిక్ చేసుకోగలని అరకిలో పోసాను, మొత్తం అరకిలో 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 రావాలండి కరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ అరకిలో రాగానే మన ఈ పాస్ మిషన్లో మళ్ళీ తూకం కొట్టండి. అక్కడ ఎంతైతే వెయిట్ ఉందో ఆ వెయిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అరకిలో. నెక్స్ట్ ఈ డౌన్ యారో ఉంటుందండి, ఇక్కడ యారో, దీని ఇలా కింద చెప్తే మిగతా ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇలా పైకి కిందకి జరుపుకోవచ్చు. ఇది కిరోసిన్. నెక్స్ట్ కిరోసిన్ అండి, ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలండి. కిరోసిన్ కూడా క్లిక్ చేసుకొని ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఎన్ని లీటర్లు అయితే వాళ్ళకి ఇవ్వాలో అన్ని లీటర్లు. సపోజ్ 1 లీటర్ అయితే 1, 4 లీటర్స్ అయితే 4 క్లిక్ చేయడం. తూకం అవును, ఇక్కడ ఎంత అయితే ఇచ్చారో అన్ని లీటర్లు దాని అమౌంట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. ఈ కింద యారో ఇటు సైడ్కి జరుగుతుందండి. ఓకే, ఈ అన్ని ఐటమ్స్ అన్నీ ఇవ్వడం అయిన తర్వాత నిర్ధారించండి కొట్టాలండి. ఇప్పుడు మనం ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాం, అవి ఎంత వెయిట్ తీసుకున్నాం, దాని కాస్ట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అన్నది మీకు వాయిస్లో కూడా వినిపిస్తుందండి. టోటల్ అమౌంట్ అన్నది మొత్తం ఇక్కడ క్లియర్ డీటెయిల్గా వస్తుందండి. రైస్ 10 కిలోలు వాళ్ళకి ఇవ్వాలి, 10 కిలోలు తీసుకున్నారు అమౌంట్. షుగర్ అరకిలో ఇవ్వాలి వాళ్ళకి, అరకిలో ఇచ్చాము దాని అమౌంట్. కిరోసిన్ 4 లీటర్స్ ఇవ్వాలి, 4 లీటర్స్ ఇచ్చాము దాని అమౌంట్. టోటల్ అమౌంట్ మీకు ఇందాక వాయిస్లో చెప్పింది కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే ఇలా వెనక్కి వెళ్ళొచ్చండి. ఏదైనా ఐటమ్ వద్దు, డబ్బులు సరిపోవు అనుకున్నా వెనక్కి వెళ్ళొచ్చు. లేదు కావాలి అనుకుంటే నిర్ధారణ కొట్టుకొని ప్రింట్ కొట్టగానే మీకు లావాదేవీ మొత్తం ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది. ప్రింట్ కొట్టగానే మనకి ఇంతవరకు ఏం ట్రాన్సాక్షన్ చేసాం మొత్తం ప్రింట్అవుట్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మొత్తం సర్వర్లో వెళ్ళి సర్వర్లో స్టోర్ అయ్యి అక్కడి నుంచి రెస్పాన్స్ రాగానే మీకు ప్రింట్అవుట్ బయటకు వస్తుందండి. ఇలా ప్రింట్అవుట్ బయటకు వస్తుందండి. ఎంటర్ చేసుకొని వాళ్ళ కార్డ్ నెంబర్ కొట్టుకోవడం. రేషన్ కార్డ్ సంఖ్యను నమోదు చేయండి.